ఆంధ్ర కోడలు ఆంధ్ర కోడల్ని పిఎం లంక కుమార్తెని అని ఒక కామెంట్ చేశారు. అందులో గ్రామాభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో ముందుండాలి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్య. యాక్చువల్గా ఫ్యూచర్ స్కిల్ హబ్లో యువతులతో ముచ్చటిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇందులో చూడొచ్చు. కేంద్ర సహాయ మంత్రి మన నర్సాపురం ఎంపీ భూపతిరాజు వర్మ గారు, అలాగే మరో రాష్ట్ర మంత్రి నిర్మల రామానాయుడు గారు, అలాగే మరొక ఈయన మన సెయింట్ చైర్మన్, అలాగే ఇటువైపు చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా ఉన్నారు ఈ చిత్రంలో. నిన్న ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పర్యటిస్తూ అలాగే స్కిల్ హబ్ సంబంధించిన యువతులతో ముచ్చటిస్తున్నారు. ఎక్కడైనా ఏ రంగంలో అయినా ఏ గ్రామం నుంచి కేంద్ర రాజధాని వరకు కూడా ఏదైనా అభివృద్ధి చెందిందంటే అందులో మహిళల పాత్ర కీలకంగా ఉంటేనే అది అత్యంత త్వరగా అభివృద్ధి చెందుతుంది, పైగా నిలదొక్కుంటుంది అనే సందర్భంగా ఇప్పుడు వ్యాఖ్యానించారు. ఒకసారి ఆ వార్త చూద్దాం. యువత ఏ శిక్షణ తీసుకోవాలంటే పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాణి లంక రావాల్సిందే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మహిళల మద్దతుతోనే ఈ గ్రామంలో అభివృద్ధి సాధ్యమైందని, ఆంధ్ర కోడలుగా పిఎం లంక కుమార్తెగా తనను ఆదరిస్తున్నారన్నారు. పిఎం లంక అంటే ఇక్కడ చాలామంది ఈ స్టేట్మెంట్ చూసి ప్రధానమంత్రి లంక అని కాదు, ఇక్కడ గ్రామ పెదమైన వాణి లంక అనమాట అది. సో ఆ లంక గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు పిఎం లంక కుమార్తెగా తనను ఆదరిస్తున్నారన్నారు. అంటే ఆ గ్రామానికి చెందిన ఒక కుమార్తెగా నన్ను ఆదరిస్తున్నారనే ఉద్దేశంలో మాట్లాడుతూ ఆంధ్ర కోడలుగా పిఎం లంక కుమార్తెగా ఉన్నాను. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పిఎం లంకలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాల్గొన్నారు. ముందుగా డిజిటల్ భవన్లో ఏర్పాటు చేసిన సెయింట్ ఏఏ ఫ్యూచర్ స్కిల్ హబ్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువతకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించాల లక్ష్యంతో మోడల్ ఏఐ ఆధారిత నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేశామని, కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తుందని కూడా ఈ సందర్భంగా ఒక విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే రెండో స్థానంలో పిఎం లంక శిక్షణా కేంద్రం. ప్రధాని మోదీ ఆలోచనతోనే తూర్పు తాళ్లు పిఎం లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నా. సో ఇక్కడ ఆమె పిఎం లంక కుమార్తె అని ఎందుకు ప్రకటించుకున్నారంటే ఈ రెండు గ్రామాల్ని గతంలోనే దత్తత తీసుకున్నారు. అయితే ఆ దత్తత తీసుకున్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అంటే దీనికి పబ్లిసిటీ చేయట్లేదు. ఆవిడ చాలా సింప్లిసిటీ నిజంగా ఒక కేంద్ర మంత్రి, ఒక రక్షణ శాఖ చేశారు, ఆర్థిక శాఖ చేశారు, ఎంత పవర్ఫుల్గా. అలాగని ఎక్కడా కూడా ఒక అసభ్య పదజాలం కానీ సభా మర్యాదని తప్పుకోవడం కానీ అట్లా చాలా పద్ధతిగా, చాలా డిగ్నిఫైడ్గా, ఆమె కట్టుబాట్లు కూడా చాలా డిగ్నిటీగా ఉంటాయి. చాలా సాదాసీదా ఒక సాదా చీర కట్టుకొని ఒక సాధారణ మహిళ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఒక కేంద్ర మంత్రి స్థాయి అంటే ఒకసారి సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, కానీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ చాలామందికి ఇక్కడ ఆవిడ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. అలాగే ఏడాది నుంచి పిఎం విశ్వకర్మ పథకం కింద 13 రకాల ట్రేడ్స్లో శిక్షణ ఇస్తున్నాం, దాన్ని ఉపయోగించుకొని యువత ఉద్యోగాలు సాధించడం అభినందనీయం. నిన్న మన్ కీ బాత్లో కూడా ప్రధానమంత్రి ఇక్కడ రావులపాలెము సంథింగ్ అక్కడ జరిగే ఒక కుట్లు సంబంధించిన దాన్ని కూడా ప్రస్తావించారు, ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి. ఆయన అసలు ఎంతగా స్టడీ చేస్తారో, నిజంగా ఆయన పిఎం ఏదైతే టీం ఉంటుందో వాళ్ళు స్టడీ చేస్తారో, లేకపోతే ఈయనే దాని గురించి పర్టికులర్గా తెలుసుకొని మాట్లాడతారో తెలియదు. కానీ దేశంలో ఉండే ఈ 29 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 28 రాష్ట్రాలకు సంబంధించి కూడా, ఎందుకంటే కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది కాబట్టి 28 రాష్ట్రాలకు సంబంధించి కూడా డీటెయిల్గా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏది ప్రాముఖ్యత, ఏది ఎక్కడ హైలైట్ అవుతుంది దాని మీద నొక్కి ఒక్కానించి దానికి మన్ కీ బాత్లో ప్రశంసించడం, దానికి ఆ ప్రాంతీయ భాషలో కాసేపు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర మోదీ గారని చెప్పాలి. అయితే ఇక్కడ పిఎం విశ్వకర్మ, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఇక్కడ విశ్వకర్మ కూడా పురాణ ఇతిహాసాల్లో అత్యంత అద్భుతమైన ఇంద్రలోకాలని, భవనాల్ని నిర్మించిన ఆర్కిటెక్చర్ విశ్వకర్మగా మనకు చెప్తారు. అలాగే ఆయన పేరుతోనే ఇక్కడ ఒక పథకం పెట్టి 13 రకాల ట్రేడ్స్లో శిక్షణ ఇస్తున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో పిఎం విశ్వకర్మ శిక్షణపై సర్వే చేస్తే జమ్మూ కాశ్మీర్లోని బడ్గావ్ మొదటి స్థానంలో, పిఎం లంక శిక్షణ కేంద్రం రెండో స్థానం నిలిచాయి. పెదమైన వాణి లంక రెండో స్థానం. చూడండి, కాశ్మీర్లో బడ్గావ్ అనే ఈ మొదటి స్థానంలో ఉందంటే కాశ్మీర్లో కూడా చాలా నైపుణ్యం, చాలా నిపుణులు ఉన్నారు.
ఇన్ని రోజులు ఆర్టికల్ 370లో ఉండిపోయి ఆ మహిళలు చదువుకోకూడదు, బయటికి రాకూడదు, అది బయటికి తీయకూడదు, ఇలాంటి కట్టుబాట్లు నిబంధనలు పెట్టేసి అణిచేశారు. దానికి మళ్ళీ మేమంతా సమానంగా చూసాం, మా హయాంలోనే అభివృద్ధి మేము అన్ని చేసామని చెప్తుంటారు. ఇప్పుడు చూడండి. సో ఇట్లాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ విధంగా దత్తత తీసుకోవడం, అక్కడ ఉన్న స్కిల్ యువతులతో ముచ్చటించడం, పైపించి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ముచ్చటించడం జరిగింది.